ఓం శాంతి 13/11/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మొట్టమొదట అందరికీ అలఫనగా భగవంతుడి పాఠాన్ని పక్కా చేయించండి. మీరంతా ఆత్మలు, పరస్పరంలో భాయి భాయి సోదరాత్మలు. ప్రశ్న: ఏ విషయంలో శ్రీమతము మానవ మతము నుండి పూర్తి విపరీతంగా ఉంది? జవాబు: మేము మోక్షంలోకి వెళ్తాము, ఐక్యమవుతాము అని మనుష్య మతం చెప్తుంది. ఈ డ్రామా అనాది అవినాశి అని శ్రీమతం చెప్తుంది. మోక్షం ఎవ్వరికీ లభించదు. ఈ పాత్రను అభినయించేందుకు నాకు ఇష్టం లేదు అని ఎవరు చెప్పినా ఇందులో ఎవ్వరు ఏమీ చేయలేరు. పాత్రను అభినయించేందుకు తప్పకుండా రావాల్సిందే. శ్రీమతం ఒక్కటే మిమ్ములను శ్రేష్టంగా చేస్తుంది. మానవ మతాలైతే అనేక ప్రకారాలుగా ఉన్నాయి. ఓం శాంతి. మేం బాబా ఎదురుగా కూర్చుని ఉన్నామని పిల్లలకు తెలుసు. పిల్లలు నా ఎదురుగా కూర్చుని ఉన్నారు అని తండ్రికి కూడా తెలుసు. తండ్రి మనకు శిక్షణ ఇస్తున్నారు అని, దానిని మనం ఇతరులకు ఇవ్వాలి అని కూడా పిల్లలైనా మీకు తెలుసు. మొట్టమొదట తండ్రి పరిచయమునే ఇవ్వాలి. ఎందుకంటే అందరూ తండ్రిని, వారిచ్చిన శిక్షణలను మర్చిపోయారు. ఇప్పుడు తండ్రి చదివించే చదువు మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత లభిస్తుంది. ఈ జ్ఞానం ఇతరులెవ్వరికీ లేనే లేదు. ముఖ్యమైనది తండ్రి పరిచయము. ఆ తర్వాత ఇదంతా అర్థం చేయించాలి. మనమంతా సోదరులము. ప్రపంచంలోని ఆత్మలంతా పరస్పరం సోదరులే. అందరూ వారికి లభించిన తమ తమ పాత్రలను ఈ శరీరాల ద్వారా అభినయిస్తూ ఉన్నారు. నూతన ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. దానిని స్వర్గం అని అంటారు. అయితే ఇప్పుడు సోదరులమైన మనమంతా పతితులుగా ఉన్నాము. ఒక్కరు కూడా పవిత్రంగా లేరు. పతితులందరినీ పావనంగా చేయువారు ఆ తండ్రి ఒక్కరే. ఇది పతిత వికారి రావణ ప్రపంచం. రావణుడు అంటే స్త్రీలోని 5 వికారాలు, పురుషునిలోని 5 వికారాలు. తండ్రి చాలా సులభమైన పద్ధతిలో అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు కూడా ఇతరులకు ఇలాగే అర్థం చేయించండి. మొట్టమొదట వారు ఆత్మలైన మన తండ్రి అని, మనమంతా సోదరులము అని అర్థం చేయించండి. ఇది సరి అయినదేనా అని అడగండి. మనమంతా భాయి భాయి సోదరాత్మలు అని వ్రాయండి. మనందరి తండ్రి కూడా ఒక్కరే. మనమంతా ఆత్మలము, వారు పరమాత్మ. వారిని అందరూ తండ్రి అని అంటారు. ఇది పక్కాగా బుద్ధిలో కూర్చోబెడితే సర్వవ్యాపి మొదలైన చెత్త మురికి అంతా తొలగిపోతుంది. మొదట భగవంతుడిని గురించి చదివించాలి. మొదట సర్వవ్యాపి అని అంటూ ఉండేవాడిని, కానీ పరమాత్మ సర్వవ్యాపి కాదు అని ఇప్పుడు అర్థం చేసుకున్నాను అని అర్థం చేయించిన తర్వాత వారితో వ్రాయించండి. మనమంతా సోదరులము, ఆత్మలంతా వారిని గాడ్ ఫాదర్, పరమపిత పరమాత్మ, అల్లా అని అంటారు. మనమంతా ఆత్మలం, పరమాత్మ కాదు అని మొదట నిశ్చయం చేయించాలి. పరమాత్మ మాలో సర్వవ్యాపకంగా లేరు. అందరిలో ఆత్మ వ్యాపకంగా ఉంది. ఆత్మ శరీరం ఆధారంతో పాత్రను అభినయిస్తుంది. ఈ విషయాన్ని పక్కా చేయించండి. ఆ తండ్రి వచ్చి సృష్టి చక్రము ఆది మధ్య అంత్యాల జ్ఞానం వినిపిస్తూ ఉన్నారు. ఆ తండ్రియే టీచర్ రూపంలో కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. లక్షల సంవత్సరాల మాటే లేదు. ఈ చక్రం అనాదిగా తయారై ఉంది. సమానంగా ఎట్లుందో కూడా తెలుసుకోవాలి. సత్య త్రేతాయుగాలు గతించిపోయాయి అని నోట్ చేసుకోండి. వాటిని స్వర్గము, సెమీ స్వర్గం అని అంటారు. త్రేతాయుగాన్ని అక్కడ దేవీ దేవతల రాజ్యం నడుస్తుంది. సత్యుగంలో 16 కళలు, త్రేతాలో 14 కళలు ఉంటాయి. సత్యుగ ప్రభావం చాలా గొప్పది. దాని పేరే స్వర్గము, హెవెన్. సత్యుగమును నూతన ప్రపంచం అని అంటారు. దానినే మహిమ చేయాలి. నూతన ప్రపంచంలో ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉంటుంది. నిశ్చయం చేయించేందుకు మీ వద్ద చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. కల్పమాయు 5000 సంవత్సరాలు. ఇప్పుడు సూర్యవంశం అంటే ఏమిటో, వంశము అంటే ఏమిటో బుద్ధిలో కూర్చుంది కదా. విష్ణుపురమే పరివర్తనై సీతారాముల పురంగా అవుతుంది.
వారి వంశం కూడా నడుస్తుంది. 2 యుగాలు గతించిన తర్వాత మళ్ళీ ద్వాపర యుగం వస్తుంది. అది రావణ రాజ్యం. దేవతలు వామ మార్గంలోకి వెళ్ళిపోతారు. వామ మార్గము అనగా వేద విరుద్ధమైన తంత్ర మంత్రములతో కూడిన మధు మాంస మిథునత్వాలకు తావిచ్చడి జీవితం. అప్పటి నుండి వికారాల పద్ధతి తయారవుతుంది. సత్య త్రేతాయుగాలలో అందరూ నిర్వికారులుగా ఉంటారు, వికారాలు లేకుండా. ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఒక్కటే ఉంటుంది. చిత్రాలు చూపిస్తూ నోటితో కూడా అర్థం చేయించాలి. ఆ తండ్రి టీచర్గా అయి మనలను ఇలా చదివిస్తూ ఉన్నారు. తండ్రి వచ్చి తన పరిచయం తానే ఇస్తున్నారు. పతితులను పావనంగా చేయడానికి నేను వస్తాను కనుక నాకు తప్పకుండా శరీరం కావాలి, లేకుంటే నేను ఎలా మాట్లాడాలి? నేను చైతన్యాన్ని, సత్యాన్ని, అమరుడను. ఆత్మయే సతో రజో తమోలోకి వస్తుంది. ఆత్మయే పతితంగా, ఆత్మయే పావనంగా అవుతుంది. ఆత్మలోనే అన్ని సంస్కారాలు ఉంటాయి. జరిగిపోయిన గత జన్మలోని కర్మ వికర్మల సంస్కారాలను ఆత్మయే తన వెంట తీసుకొస్తుంది. సత్యుగంలో అయితే వికర్మలు జరగవు. కర్మలు చేస్తారు, పాత్రను అభినయిస్తారు, కానీ అక్కడ కర్మలు అకర్మలుగా ఉంటాయి. గీతలో కూడా ఈ పదాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటూ ఉన్నారు. పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి నూతన ప్రపంచంగా చేయడానికి బాబా వచ్చారు అని మీకు తెలుసు. అక్కడ కర్మలు అకర్మలుగా ఉంటాయి. దానిని సత్యుగం అని అంటారు. ఇక్కడ కర్మలు వికర్మలుగా అవుతాయి. దీనిని కలియుగం అని అంటారు. మీరు ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నారు. ఇప్పుడు బాబా ఇరువైపులా ఉన్న విషయాలన్నీ వినిపిస్తున్నారు. ఆ తండ్రి టీచర్ అయి ఏమేమి అర్థం చేయిస్తున్నారు, ఒక్కొక్క విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. ఆ తర్వాత గురువు గారి కర్తవ్యం, పతితులైన మమ్ములను మీరు వచ్చి పావనంగా చేయండి అని పిలిచారు కదా. ఆత్మ పావనంగా అయితే శరీరం కూడా పావనంగా అవుతుంది. బంగారం ఎలా ఉంటుందో ఆభరణాలు కూడా అలాగే ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం తీసుకొని అందులో కల్తీ వేయకుంటే నగలు కూడా అదే విధంగా స్వచ్ఛంగా సత్వ ప్రధానంగా తయారవుతాయి. కల్తీ చేస్తే తమో ప్రధానంగా అవుతాయి. ఎందుకంటే ఇతర లోహం, రాగి మొదలైనవి కలుపుతారు అని తెలుసు కదా. మొట్టమొదట భారతదేశం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు పక్షి అనగా సత్వ ప్రధానంగా నూతన ప్రపంచంగా ఉండేది. అది ఇప్పుడు మళ్ళీ తమో ప్రధానంగా అయిపోయింది. మొట్టమొదట స్వచ్ఛమైన బంగారుగా ఉండేది. నూతన ప్రపంచం పవిత్రమైనది, పాత ప్రపంచం అపవిత్రమైనది. కల్తీ ఏర్పడుతూ వెళ్తుంది. ఇదంతా ఆ తండ్రి తెలుపుతూ ఉన్నారు. ఏ ఇతర మానవ గురువులకు తెలియదు. మీరు వచ్చి పావనంగా చేయమని పిలుస్తారు. సద్గురువు కర్తవ్యం వానప్రస్థ స్థితిలో ఉన్న మనుషులను గృహస్థము నుండి అతీతంగా చేయించడం. స్వయంగా తండ్రియే వచ్చి జ్ఞానమంతా డ్రామా ప్లాన్ అనుసారం ఇస్తున్నారు. వారు మానవ సృష్టికి బీజ రూపులు. వారే స్వయంగా కల్పవృక్ష జ్ఞానమంతా పూర్తిగా అర్థం చేయిస్తున్నారు. శివబాబా పేరు ఎల్లప్పుడూ శివుడే. మిగిలిన ఆత్మలు పాత్రను అభినయించేందుకు వచ్చినప్పుడు భిన్న భిన్న నామ రూపాలను ధరిస్తాయి. తండ్రినేమో పిలుస్తారు, కానీ వారు ఎవరో? వారు మిమ్ములను పావన ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు భాగ్యశాలి రథంలో ఎలా వస్తారో తెలియదు కనుక తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారో వారి అంతిమ జన్మలోని శరీరంలో వస్తాను. రాజాది రాజులుగా తయారు చేసేందుకు ఈ భాగ్యశాలి రథంలో ప్రవేశించాల్సి వస్తుంది. మొదటి నెంబర్లోని వారు శ్రీకృష్ణుడు. అతడు నూతన ప్రపంచానికి అధికారి. తర్వాత అతడే క్రిందకు దిగుతాడు. సూర్యవంశీ, చంద్రవంశీ, వైశ్య, శూద్ర వంశీలుగా, ఆ తర్వాత బ్రహ్మ వంశీయులుగా అంటే బ్రాహ్మణుడుగా అవుతారు. బంగారు నుండి వెండి ఇలాగా. మళ్ళీ ఇప్పుడు మీరు ఇనుము నుండి బంగారుగా తయారవుతూ ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, మీ తండ్రి అయినా నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. నేను ఎవరి శరీరంలో ప్రవేశించానో వారి ఆత్మలో కూడా మొదట కొంచెం కూడా ఈ జ్ఞానం లేదు. బ్రహ్మలో నేను ప్రవేశిస్తాను. అందుకే ఇతడిని భాగ్యశాలి రథం అని అంటారు. వారే స్వయంగా చెప్తున్నారు, నేను ఇతని అనేక జన్మల అంతిమంలో వస్తాను.
గీతలో ఈ పదాలు రైట్గా ఉన్నాయి. అందుకే గీతను సర్వశాస్త్రమై శిరోమణి అని అంటారు. ఈ సంగం యుగంలోనే తండ్రి వచ్చి బ్రాహ్మణ కులమును, దేవీ దేవతా కులమును స్థాపన చేస్తున్నారు. ఇతరుల గురించి అందరికీ తెలుసు, కానీ వీరిని గురించి ఎవ్వరికీ తెలియదు. అనేక జన్మల అంతిమ జన్మలు అనగా సంగం యుగంలోనే తండ్రి వస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను బీజ రూపమును. కృష్ణుడైతే సత్యుగ నివాసి. ఇతర సమయాలలో, ఇతర ప్రదేశాలలో అతనిని ఎవ్వరూ చూడలేరు. పునర్జన్మలలో నామరూప దేశ కాలములన్నీ మారిపోతాయి. మొదట చిన్న బాలుడు చాలా సుందరంగా ఉంటాడు, తర్వాత పెరిగి పెద్దవాడవుతాడు, తర్వాత మళ్ళీ ఆ శరీరాన్ని వదిలి మరో చిన్న శరీరం తీసుకుంటాడు. ఇది తయారైన డ్రామాలో అలా నిర్ణయించబడింది. తర్వాత శరీరంలో ఆత్మను కృష్ణుడని అనరు. తర్వాత శరీరంలో నామరూపాలు మొదలైనవన్నీ వేరుగా ఉంటాయి. సమయము, రూపురేఖలు, తిథి, తారీఖులు మొదలైనవన్నీ మారిపోతాయి. ప్రపంచ చరిత్ర, భూగోళం ఉన్నట్టు రిపీట్ అవుతాయని అంటారు. కనుక ఈ డ్రామా రిపీట్ అవుతూ ఉంటుంది. సతో రజో తమోలోకి తప్పకుండా రావాల్సిందే. సృష్టి పేరు, యుగము పేరు అన్నీ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇది సంగం యుగం. నేను సంగం యుగంలోనే వస్తాను. దీనిని మనము ఆంతరికంలో పక్కా చేసుకోవాలి. ఆ తండ్రి మనకు తండ్రి, టీచరు, గురువు అయ్యారు. వారు మళ్ళీ మనము సతో ప్రధానంగా అయ్యేందుకు యుక్తులను కూడా చాలా బాగా అర్థం చేయిస్తారు. గీతలో కూడా దేహ సహితంగా దేహ ధర్మాలన్నీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించమని ఉంది కదా. మనం ఇంటికి వాపస్ వెళ్ళే తీరాలి. భగవంతుడి వద్దకు వెళ్ళేందుకు భక్తి మార్గంలో ఎంతో శ్రమిస్తారు. అది ముక్తిధామము. కర్మల నుండి ముక్తి అయి మనము నిరాకార ప్రపంచంలోకి వెళ్ళి కూర్చుంటాం. నటించేవారు ఇంటికి వెళ్తే పాత్ర నుండి ముక్తులుగా అవుతారు. అందరూ ముక్తి పొందాలి అని కోరుకుంటారు, కానీ ముక్తి ఎవ్వరికీ లభించదు. ఇది అనాది అవినాశి డ్రామా. ఈ పాత్ర చేయడం నాకు ఇష్టం లేదు అని ఎవరైనా అన్నా ఇందులో ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇది అనాదిగా తయారైన డ్రామా. ఒక్కరు కూడా ముక్తి పొందలేరు. అవన్నీ అనేక ప్రకారాల మనుషుల మతాలు. ఇది శ్రేష్టంగా తయారు చేసే శ్రీమతం. మనుషులను శ్రేష్ఠులని అనరు, దేవతలను శ్రేష్ఠులని అంటారు. వారి ముందు అందరూ తల వంచి నమస్కరిస్తారు, కనుక వారు శ్రేష్టమైన వారే కదా. కానీ ఇది కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు 84 జన్మలు తీసుకోవాల్సిందేనని అర్థం చేసుకున్నారు. శ్రీకృష్ణుడు దేవత, వైకుంఠంలోని రాకుమారుడు. అతడు ఇక్కడికి ఎలా వస్తాడు? అతడు గీతను కూడా వినిపించలేదు. కేవలం అతడు ఒక దేవత. అందువలన అతన్ని అందరూ పూజిస్తారు. దేవతలు పవిత్రులు, పూజించేవారు పతితులుగా ఉన్నారు. నిర్గుణుడనైనా నాలో ఏ గుణాలు లేవు అని మీరు మమ్మలను ఇలా తయారు చేయండి అని కూడా అంటారు. శివుడి ముందుకు వెళ్ళి మాకు ముక్తిని ఇవ్వమని అంటారు. వారెప్పుడూ జీవన్ముక్తిలోకి కానీ జీవన్ బంధనంలోకి కానీ రారు. అందుకే ముక్తిని ఇవ్వమని ఆ తండ్రినే పిలుస్తారు. జీవన్ముక్తిని ఇచ్చేది కూడా తండ్రినే. ఇప్పుడు మనమంతా బాబా మమ్మ పిల్లలమని, వారి నుండి మనకు అపారమైన ధనం లభిస్తుందని అర్థం చేసుకున్నారు. తెలియనందువలన, తెలివిహీనులైనందున మానవులు యాచిస్తూ ఉంటారు. తెలివి లేని వారు తప్పక దుఃఖంలోనే ఉంటారు కదా. అపారమైన దుఃఖమును అనుభవించవలసి వస్తుంది. కనుక ఈ విషయాలన్నీ పిల్లలు బుద్ధిలో ఉంచుకోవాలి. ఆ అనంతమైన తండ్రిని తెలుసుకోనందున పరస్పరం ఎంతగానో పోట్లాడుకుంటూ ఉంటారు. అనాథలుగా అయిపోయారు. వారు హద్దులోని అనాథలు. సాకార ప్రపంచంలో ఆధారములైన తల్లిదండ్రులను కోల్పోయినవారు. వీరు బేహద్ అనాథలు. తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు ఇది పతితాత్మల పతిత ప్రపంచం. సత్యుగాన్ని పావన ప్రపంచమని అంటారు, కలియుగంను పాత ప్రపంచమని అంటారు. కనుక ఈ విషయాలన్నీ బుద్ధిలో ఉన్నాయి కదా. పాత ప్రపంచం వినాశనం అయిపోతుంది, తర్వాత మళ్ళీ నూతన ప్రపంచంలోకి బదిలీ అవుతారు. ఇప్పుడు మీరు తాత్కాలికంగా సంగమయుగంలో నిల్చొని ఉన్నారు. పాత ప్రపంచం నుండి నూతన ప్రపంచం ఇప్పుడు తయారవుతూ ఉంది. నూతన ప్రపంచం గురించి కూడా మీకు తెలుసు. మీ బుద్ధి ఇప్పుడు నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి. కూర్చుంటూ లేస్తూ మనము చదువుకుంటున్నామని చదివించేవారు తండ్రి అని గుర్తుండాలి.
విద్యార్థులకు ఇది జ్ఞాపకం ఉండాలి. అయినా ఆ స్మృతి నంబర్వార్ పురుషార్థ అనుసారంగా ఉంది. తండ్రి కూడా నంబర్వార్ పురుషార్థ అనుసారం ప్రియ స్మృతులను తెలుపుతారు. బాగా చదివే వారిని టీచర్ తప్పకుండా ఎక్కువగా ప్రేమిస్తారు. ఎంత తేడా ఏర్పడుతుంది. ఇప్పుడు తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు, పిల్లలు ధారణ చేయాలి. ఒక్క తండ్రి పట్ల తప్ప ఇతరులెవ్వరి వైపుకు బుద్ధి వెళ్ళరాదు. తండ్రిని స్మృతి చేయకుంటే పాపాలు ఎలా నశిస్తాయి? మాయ పదే పదే మీ బుద్ధి యోగమును తుంచేస్తుంది. మాయ చాలా మోసగిస్తుంది. భక్తి మార్గంలో నేను లక్ష్మిని చాలా పూజించేవాడినని ఈ బాబా తన ఉదాహరణనిస్తున్నారు. బ్రహ్మబాబా లక్ష్మి పాదాలు ఒత్తుతున్నట్లు చిత్రంలో చూసి నేను ఆమెను దాని నుండి విముక్తి చేయించాను. శివబాబా స్మృతిలో కూర్చున్నప్పుడు బుద్ధి అటు ఇటు వెళ్తే, ఓ బుద్ధి, నీవు మరోవైపు ఎందుకు వెళ్తావు అని నాకు నేను చెంపదెబ్బలు వేసుకునేవాడిని. చివరికి వినాశనము, స్థాపనలు కూడా చూశాను. సాక్షాత్కారం అవ్వాలి అనే ఆశ పూర్తి అయింది. క్రొత్త ప్రపంచం వస్తోంది అని, నేను అలా తయారవుతాను అని అర్థమైంది. పోతే ఈ పాత ప్రపంచ వినాశనం అయిపోతుంది అని దృఢ నిశ్చయం ఏర్పడింది. మా రాజధాని కూడా సాక్షాత్కారం అయింది. అటువంటప్పుడు ఈ రావణ రాజ్యం ఏం చేసుకోవాలి? స్వర్గ రాజ్యాధికారమే లభిస్తున్నప్పుడు దీనిని ఏం చేసుకోవాలి? ఇలా నిర్ణయించుకోవడమే ఈశ్వరీయ బుద్ధి. ఈశ్వరుడే ప్రవేశించి నా బుద్ధిని నడిపించారు. జ్ఞాన కలశం అయితే మాతలకు లభిస్తుంది. అందుకే నా సర్వస్వము మాతలకు ఇచ్చేశాను. మీరు ఈ కార్య వ్యవహారాలన్నీ సంభాళించండి, అందరికీ నేర్పించండి. నేర్పిస్తూ ఇంతవరకు వచ్చారు. క్రమక్రమంగా ఒకరికొకరు వినిపిస్తూ ఇప్పుడు ఎంతమంది తయారయ్యారో చూడండి. ఆత్మ పవిత్రమవుతూ పోతుంది. తర్వాత ఆత్మకు శరీరం కూడా పవిత్రమైనది కావాలి. అర్థం కూడా చేసుకుంటారు, కానీ మాయ మరిపిస్తుంది. ఇలా బ్రహ్మబాబా చెప్పేవారు. 7 రోజుల కోర్సు తీసుకోమని మీరు చెప్తే రేపటి నుండి వస్తామని చెప్తారు. ఆ 2వ రోజు మాయ తినేస్తుంది, రానే రారు. భగవంతుడు చదివిస్తున్నారు అంటే వచ్చి చదువుకోరు. తప్పకుండా వస్తామని కూడా అంటారు, కానీ మాయ ఎగరగొట్టేస్తుంది, రెగ్యులర్గా రానివ్వదు. కల్పకృతం ఎవరైతే పురుషార్థం చేశారో వారు తప్పకుండా చేస్తారు. వేరే దుకాణం ఏదీ లేదు. మీరు చాలా పురుషార్థం చేస్తారు, పెద్ద పెద్ద మ్యూజియంలు నిర్మిస్తారు. కల్పం క్రితట అంటే కల్పకృతం. అర్థం చేసుకున్న వారే అర్థం చేసుకుంటారు. వినాశనం అవుతుంది, స్థాపన కూడా జరుగుతూ ఉంటుంది. ఆత్మ చదువుకొని ఫస్ట్ క్లాస్ శరీరం తీసుకుంటుంది. ఇది మీ లక్ష్యం కదా, ఎందుకు గుర్తుండదు? ఇప్పుడు మనము నూతన ప్రపంచంలోకి మన పురుషార్థ అనుసారము వెళ్తాము. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బుద్ధిలో ఇది సదా గుర్తుండాలి. మనం ఇప్పుడు కొంత సమయం కొరకు సంగం యుగంలో కూర్చొని ఉన్నాము. పాత ప్రపంచం వినాశనం అయితే మనము నూతన ప్రపంచంలోకి బదిలీ అవుతాము. అందువలన దీని నుండి బుద్ధి యోగమును తొలగించాలి. సెకండ్ పాయింట్, సర్వాత్మలకు తండ్రి పరిచయాన్ని ఇచ్చి కర్మ అకర్మ వికర్మల గుహ్య గతిని వినిపించాలి. మొట్టమొదట భగవంతుడి యొక్క పాఠాన్ని పక్కా చేయించాలి. వరదానము, శ్రేష్ఠ ప్రాప్తుల ప్రత్యక్ష ఫలము ద్వారా సదా సంపన్నంగా ఉండే ఎవరి హెల్దీ భవ. సంగమ యుగంలో ఇప్పుడిప్పుడే చేస్తారు, ఇప్పుడిప్పుడే శ్రేష్ఠ ప్రాప్తి అనుభవం అవుతుంది. ఇదే ప్రత్యక్ష ఫలం. అన్నిటికంటే శ్రేష్టమైన ఫలం సమీపత అనుభవం అవ్వడం. ఈ రోజులలో సాకార ప్రపంచంలో ఫలాలు తింటే ఆరోగ్యంగా ఉంటారని చెప్తారు. ఆరోగ్యంగా ఉండేందుకు సాధనం ఫలాలు అని చెప్తారంటే ఫ్రూట్స్. పిల్లలైన మీరు ప్రతి సెకండు ప్రత్యక్ష ఫలాన్ని తింటూనే ఉంటారు. అందువలన ఎవరు హెల్దీగా ఉండనే ఉన్నారు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి అని అడిగితే ఫరిస్తాల గతి మరియు స్థితి ఖుషాల్గా ఉందని చెప్పండి. మేము చాలా ఖుషీగా ఉన్నాము అని చెప్పాలి. స్లోగన్, అందరి ఆశీర్వాదాల ఖజానాతో సంపన్నంగా అయితే
పురుషార్థంలో శ్రమ చేయాల్సిన పని ఉండదు. అవ్యక్త ఇషారా. స్వసేవ మరియు సర్వుల సేవ కంబైన్డ్ రూపంలో చేస్తూ సఫలతామూర్తిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎచ్చట ఐక్యత ఉంటుందో, ఐకమత్యం, అచ్చట సహజంగా సఫలత ఉంటుంది. కానీ ఇతరులను పడవేసే దానిలో యూనిటీగా ఉండరాదు. ఐక్యంగా సదా ఎగిరే కళలోకి వెళ్ళాలి మరియు అందరినీ తీసుకెళ్ళాలి అనే లక్ష్యం ఉండాలి. సదా ఆజ్ఞాకారి వఫాదార్ అయ్యి ప్రతి అడుగులో ఫాలో ఫాదర్గా కండి. ఏవి బాబా గుణాలో అవే పిల్లలవి. ఏది బాబా కర్తవ్యమో అది ఏ పిల్లల కర్తవ్యం. ఏది బాబా సంస్కారమో అది ఏ పిల్లల సంస్కారం. ఇది ఏ సఫలతామూర్తిగా కావటానికి ఆధారం. ఓం శాంతి.